ఇక ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులు ఆసుపత్రి దగ్గర పడిగాపులు కాస్తున్నారు. తమ వారి డెడ్ బాడీల కోసం 3 రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత స్థితిలో కాలిపోయాయి. దీంతో 2వ రోజు DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు బంధువుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ సేకరణ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నామంటున్నారు. ఫలితాలు రావడానికి ఇంకాస్త టైం పడుతుందని అధికారులు చెప్పడంతో బంధువులు అసహనానికి గురవుతున్నారు. దీంతో ఎప్పుడు ఆ ఫలితాలు వచ్చేది, ఎప్పుడు తమ వాళ్లను అప్పగించేదే అని అధికారులను నిలదీస్తున్నారు బాధితులు. गृह विभाग के उच्च अधिकारियों के साथ फॉरेंसिक साइंस लेबोरेटरी में अभी एक बैठक का आयोजन किया गया था, जिसमें खास तौर पे फॉरेंसिक साइंस की पूरे गुजरात की टीम जो पिछले 2 रातों से सोए बिना रात दिन एक करके जल्द से जल्द सभी परिवारों के DNA मैच के लिए काम कर रही है। कुल मिला के भारत सरकार से भी बहुत बड़ी संख्या में फॉरेंसिक एक्सपर्ट्स की मदद यहाँ पे भेजी गई है। उसी के साथ गुजरात सरकार के भी 36 जितने फॉरेंसिक एक्सपर्ट दिन रात इस पे काम कर रहे हैं। 3-4 घंटे की साइकिल्स के बाद ये मैच किए गए जो नंबर्स हैं वो तात्कालिक सिविल हॉस्पिटल भेजे जाते हैं। मैं अभी फॉरेंसिक साइंस लेबोरेटरी पे एक डिटेल्ड बैठक हुई है और इसके बाद हम अभी नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी जो है वहां पे भी इसी प्रकार से रात दिन काम चल रहा है। वहां विजिट के बाद टोटल ये जो प्रक्रिया है वो प्रक्रिया और जल्द ज्यादा से ज्यादा जल्द कैसे हो पाए उस पर काम चल रहा है। రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా చరిత్రలోనే 2వ అతిపెద్ద దుర్ఘటన. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 పాటు లోహ వేగంగా ఢీకొట్టిన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పైన కూడా 20 మంది పైగా వైద్య విద్యార్థులు కూడా దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ DNA పరీక్షల ద్వారా కూడా వీరందరినీ కూడా గుర్తిస్తున్నారు. మరోవైపు ఏమో అక్కడ బాధితులందరూ కూడా తమ డెడ్ బాడీల కోసము కాపలా కాస్తున్నారు. 2-3 రోజులుగా కూడా ఎదురు చూస్తున్నారు. ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత స్థితిలో కాలిపోయి దీంతో 2వ రోజు కూడా వరుసగా అంటే ఆ రోజు ఎప్పుడైతే ప్రకటించారో రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి కూడా DNA పరీక్షలు అనేవి కొనసాగుతున్నాయి. అధికారులు బంధువుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుందంటూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్ సేకరణ కోసము గంటల తరబడి ఎదురు చూస్తున్నామని కూడా విక్టిమ్ ఫ్యామిలీస్ కూడా బాధపడుతున్నారు. ఫలితాలు రావడానికి ఇంకాస్త టైం పడుతుందని అధికారులు చెప్పడంతో ఆ బంధువులు అసహనానికి గురవుతున్నారు. దీంతో ఎప్పుడు ఆ ఫలితాలు వచ్చేది, ఎప్పుడు తమ వాళ్లకు అప్పగించేదని కూడా అధికారులను నిలదీస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే అధికారులు మాత్రము తమ బృందాలు అహర్నిశలు పనిచేస్తున్నాయని కూడా చెబుతున్నారు. దాదాపు బంధువుల నుంచి శాంపిల్స్ సేకరించినట్లు కూడా తెలుస్తున్నారు. ఇప్పటికే 240 మంది మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహించామని కూడా అధికారులు చెబుతున్నారు. DNA మ్యాచింగ్ ప్రక్రియ పూర్తి కాగానే వీలైనంత త్వరగా మృతదేహాలను అప్పగిస్తామని కూడా అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతము ఒక విక్టిమ్ ఫ్యామిలీలో ఒక యువతి కూడా ప్రత్యేకంగా టాటా గ్రూప్ సంస్థలకి కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఏంటంటే టాటా గ్రూప్ ప్రకటించిన పరిహారం ఒక్కొక్క ప్యాసింజర్ కి ₹1 కోటి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒక మహిళ టాటా గ్రూప్ వాళ్ళకి ₹2 కోట్ల నేను ఇస్తాను, బదులుగా చనిపోయిన తన తండ్రి ప్రాణాలతో తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఆమె నిత్యం నవ్వుతూ తమ మధ్య తిరిగిన తండ్రి అహ్మదాబాద్ విమాన ఘటనలో దుర్మరణం పాలై మృతదేహం జాడ కూడా తెలియని స్థితిలో ఉంది అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా తండ్రి పోయాక మీ పరిహారం ఎవరికి కావాలి? నేను టాటా వాళ్ళకి ₹2 కోట్ల ఇస్తా, బదులుగా చనిపోయిన నా తండ్రిని బతికించి తీసుకురండి. వాళ్ళు ఇచ్చే పరిహారం నా తండ్రిని వెనక్కి
తెస్తుందా? నాకు నా తండ్రి ఆప్యాయతలు కావాలి, వాటి కోసం వాళ్ళు ఎంతైనా అడిగితే నేను ప్రకటిస్తా అంటూ కూడా ఫాల్గుని అనే మహిళ కన్నీరు పెట్టుకుంది. సో అయితే ప్రస్తుతానికి ఆ DNA శాంపిల్స్ అనేది కూడా సేకరిస్తున్నారు. దాన్ని బట్టి కూడా అంటే దాదాపు 240 మంది ప్యాసింజర్లు అలాగే ఈ మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన కూడా పడిన విషయం తెలిసిందే. సో ఆ మెడికోలు వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరి DNA టెస్ట్ చేయాలి. ఆ DNA మ్యాచ్ కావాలంటే కాస్త టైం టేకింగ్ ప్రాసెసెస్, కానీ విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిలే అవుతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రము, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ తోని చాలా తీవ్రంగా అంటే ఎక్స్పీడియట్ వేగవంతంగా కూడా పూర్తి చేసే ప్రక్రియలో ఉంది. సో ప్రస్తుతానికి అహ్మదాబాద్ లో అయితే విక్టిమ్ ఫ్యామిలీస్ అందరూ కూడా త్వరగా డెడ్ బాడీస్ కావాలి అనేది వేచి చూస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.